ఈ ఏరియా అంతా భలే ఉంది, కాకపోతే డాబాలు ఉండింటే బాగుండేది. మన ఫ్రీవేల్లో డాబాలు ఉంటాయి కదా, ఈ లారీ డ్రైవర్స్ అందరూ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళు డ్రైవ్ చేయరు, మార్నింగే ఇక పడుకొనేసి మార్నింగ్ డ్రైవ్ చేస్తారు. లాస్ట్ వీడియోలో వైట్ హౌస్ చూసినాము, అట్లనే వాషింగ్టన్ మాన్యుమెంట్, లింకన్ మెమోరియల్, ఇవి 3 లాస్ట్ వీడియోలో చూసినాము. ఇప్పుడు ఈ క్యాపిటల్ బిల్డింగ్ చూడడానికి వెళ్తున్నాము. ఈ క్యాపిటల్ బిల్డింగ్ మొత్తం చూసిన తర్వాత మళ్ళా ఇక్కడ నుండి అంటే ఈ వాషింగ్టన్ డీసీ నుండి నయాగరా వెళ్తాము. నయాగరాలోని ఈరోజు నైట్ స్టే. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం లోపలికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ అంతా కూడా మనకి ఢిల్లీలో అది పార్లమెంటు అట్లా ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది. కాకపోతే అక్కడ రెడ్ కలర్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు ఇక్కడ ఉంది. ఈ రోడ్డు నుంచి ఇది ఇట్లా కనిపిస్తుంది క్యాపిటల్ బిల్డింగ్. ఈ క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగ్గా ఇట్లా ఉంది గేట్. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ మెయిన్ బిల్డింగ్ ఇది. మేము మెల్లగా నడుచుకుంటా వచ్చి ఇక్కడ విజిటర్ సెంటర్లోకి వచ్చినాము. ఇది ఏంటంటే ఇప్పుడు పైనంతా కూడా ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, ఇది సెల్లార్ అనమాట. యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి లోపలికి ఆ బిల్డింగ్ లోపలికి పోయి టూర్ ఉంటుందంట. అది 3:20కా 3:30కి క్లోజ్ అంట. మనము 3:40కి వచ్చినాం. సో 10 నిమిషాలు లేట్ అయింది మనకి. అంటే మాకు కూడా టైమింగ్స్ తెలియదు. సో ఇప్పుడైతే టూర్ లేదంట. అంటే టూర్ అంటే లోపలికి పోవడానికి అంతా లేదంట. సో ఇక్కడే మొత్తం ఇక్కడ మ్యూజియం ఒకటి, ఇక్కడ కొన్ని ఏవో ఉన్నాయంట, స్టాచ్యూస్ ఉన్నాయంట, అవి చూసుకొని వెళ్ళిపోవాలా. అట్లా వెళ్ళేటప్పుడు ఆ పైకి వెళ్ళేసి ఆ బిల్డింగ్ మొత్తం ఆ వైట్ కలర్ క్యాపిటల్ మొత్తం అంతా కూడా చూసుకొని వెళ్ళాలా. ఇక్కడ నుంచి వచ్చినాము, అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా కిందికి దిగుతున్నాం. దీనిపైన అంతా ఆ బిల్డింగ్ ఉంటుంది పైన. ఇది యాక్చువల్గా అంటే ఏంటంటే ఇది వాషింగ్టన్ డీసీ అనేది మన ఢిల్లీ ఉంది కదా, మన ఢిల్లీ లాంటిది అనమాట. అంటే ఈ యుఎస్కి క్యాపిటల్ అనమాట. ఆ క్యాపిటల్లోనే ఇది ఒక క్యాపిటల్, దీని పేరు క్యాపిటల్ బిల్డింగ్ అంటారు. అంటే పార్లమెంట్, మన ఢిల్లీలో పార్లమెంట్ ఉంది కదా, సేమ్ అట్లనే ఇది కూడా పార్లమెంటే అనమాట. దీన్ని వీళ్ళు క్యాపిటల్ బిల్డింగ్ అంటారు, మనం పార్లమెంట్ అంటాం. లోపల పోయి ఆ చైర్స్ అన్నీ ఉంటాయి కదా కూర్చోడానికి అంతా కూడా. సో అవన్నీ కూడా లోపలంతా కూడా ఉండేవి. మనముకి అలో లేదు ప్రస్తుతానికి. మనము అక్కడ నుండి ఆ పైనుంచి దిగుతూనే ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడంతా చూడండి, ఏమంటే ఫుల్ బాగా చల్లగా ఉంది. బయట అంతా ఎండ ఉంది, ఇక్కడ బాగా హాయిగా ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ విజిటర్ సెంటర్. ఇదంతా కూడా మనం ముందే వచ్చింటే బాగుండేది. లోపలికి ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటే. ఈ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్. ఈ స్టాచ్యూ ఎక్కడ ఉంటుందంటే చూపిస్తా. ఈ బిల్డింగ్ ఉంది కదా క్యాపిటల్ బిల్డింగ్ పైన, మనకి ఈ డౌమ్ పైన ఇక్కడ ఉంచును ఈ స్టాచ్యూ. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇలాంటి స్టాచ్యూనే బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నార్మల్ స్టాచ్యూ. మనకు ఆ క్యాపిటల్ బిల్డింగ్ పైన చిన్న కనిపిస్తూ ఉంది కదా ఆ స్టాచ్యూ, సేమ్ ఇప్పుడు ఎంత హైట్ ఉందో అదే హైటే పైన ఉందంట ఆ బ్రాంజ్ది, సేమ్ హైట్. కాకపోతే మనకు చిన్న కనిపిస్తుంది. చూడండి హనీగాడు ఎంత హైట్ ఉన్నాడు ఇప్పుడు. అట్లా ఒక 5 times 8 times 10 times ఉంటుంది ఇది. కాకపోతే ఆ క్యాపిటల్ బిల్డింగ్ పైన చాలా చిన్న కనిపిస్తుంది. ఇంత కనిపిస్తుంది ఇప్పుడు క్యాపిటల్ బిల్డింగ్ పైన కదా. రియల్గా అయితే ఇంత ఉంటుంది. ఆ స్టాచ్యూ నుంచి మనం ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటిది ఉంది. మ్యూజియం అనుకుంటా, మ్యూజియమే కదా. మ్యూజియమా ఎగ్జిబిషన్ అక్కడ వేరేది. ఫస్ట్ ఈ క్యాపిటల్ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు.
దాని తర్వాత కొంచెం మొత్తం రెడీ అయ్యే లోపల రిమైనింగ్ హిందీ కూడా రెడీ అయిపోయినాయి పక్కన బిల్డింగ్స్ అన్నీ 1850s 1850లో ఉంటాయి ఇట్లా అయిపోయింది. దాని తర్వాత 1877 నుంచి 1930 వరకు ఇది అన్ని బిల్డింగ్స్ వచ్చేసినాయి. 2008లో ఇట్లా అయిపోయింది. ఇంకా ఇప్పటికీ 24లో ఎట్లా ఉందో ఇంకా అంతే, ఇంకా కట్టేకేం లేదు, అంతే అట్లా అయిపోయింది. ఇక్కడ క్యాపిటల్ బిల్డింగ్ డోమ్ ఉంది. ఇది నార్మల్గా ఏవి టచ్ అయ్యిద్ది అంటారు, అక్కడ ప్లీజ్ టచ్ అని రాస్తున్నారు. ఎందుకు ఎట్లా ఉందిరా ఫీలింగ్? చాలా బాగుంది. ఫస్ట్ టైం లీగల్గా టచ్ ఫస్ట్ టైం లీగల్గా టచ్ చేస్తున్నారు దేనికైనా మోడల్స్ని. మామూలుగా అయితే ఎవరైనా చూస్తారా తిట్టారా అని అనుకుంటా అంటే ఇట్లనే దీని వెనకాలే ఏముంది, ఓ లోపల ఇట్లా ఉంటుందంట. అయ్యో మిస్ అయినాం కదా మనము. బాగుంది. మనం లోపలికి పోయింటే ఇవన్నీ ఇట్లా చూడొచ్చు. ఇట్లా 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 ఉండేది లోపల ఈ క్యాపిటల్ బిల్డింగ్ అంతా. మనకు ఇప్పుడు పర్మిషన్ లేదు లోపలికి పోవడానికి, టూర్ క్లోజ్ అంట. ఇక్కడంతా ఆ స్టోన్ ఏది వాడినారు ఏం కదా అని దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా ఎక్కువ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ హెలెన్ కెల్లర్ అంట. ఎవరా? ఇక్కడ ఈవిడ ఉన్నారు కదా, ఈవిడ పేరు హెలెన్ కెల్లర్. బ్లైండ్ అండ్ డెఫ్ అండ్ బ్లైండ్ అంట. కాకపోతే చాలా బుక్స్ అన్ని రాసి చాలా ఫేమస్ అంట. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ దీంట్లో ఏది బ్లైండ్ డెఫ్ అండ్ బ్లైండ్లో ఎక్కువ ఎడ్యుకేటెడ్ అంట. హెలెన్ కెల్లర్ అలబామా స్టేట్లో ఉంటారు. అక్కడ నుండి వీళ్ళ ముగ్గురికి ఇక్కడ ఫోటో కావాలంట ఇక్కడ. సో ఈ క్యాపిటల్ బిల్డింగ్ కూడా మనము విజిట్ చేసినాం, అయిపోయింది. ఇక్కడంతా చూడడం అయిపోయింది, లోపల మ్యూజియం చూడడం అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ఇది ఒక 10 minutesలో క్లోజ్ అంట. 4:30 వరకే అంట. ఇప్పుడు 4:20 అయింది. ఇక్కడ ఏమైనా ఫుడ్ ఉంటుందా అంటే అది కూడా 4 o'clockకి క్లోజ్ అంట. రండ్రా, ఎట్లా పోవాలా? పైకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ విజిటర్ సెంటర్ ఉన్నింది, అవన్నీ చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం ఆ బిల్డింగ్ చూడడానికి. ఇది మెయిన్ క్యాపిటల్ బిల్డింగ్, అంటే మన పార్లమెంట్ లాంటిది. సో ఇది చూడ్డానికి లుక్ అయితే డైరెక్ట్గా చాలా బాగుంది. ఫుల్ ఆ స్టోన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇందాక మనము విజిటర్ సెంటర్లో చూసినాం కదా స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్, వైట్ కలర్ స్టాచ్యూ. అక్కడైతే ఎంత పెద్ద కనిపించింది చూడండి, ఇక్కడ ఎంత చిన్న కనిపిస్తూ ఉంది. సేమ్ హైట్ కానీ మనకు చిన్న కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తే చాలా బాగా కనిపిస్తూ ఉంది. బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా ఈ సైడ్ అండ్ ఈ సైడ్ రెండు ఒకేలాగా ఉన్న బిల్డింగ్స్. అవి మధ్యలో ఈ బిల్డింగ్ ఇది. ఇక్కడంతా కూడా వాటర్ ఉంది, వాటర్ ఫౌంటైన్ లాగా. దీంట్లో దుంగబుద్ధి అవుతా ఉంది, చల్లగా ఉంది బాగా. ఫోటోగ్రాఫర్ ప్రత్యూష. ఇంతవరకు నేను తీస్తా అంటే ఫొటోస్ వీడియోస్ నేను సరిగ్గా తీయడం లేదని చెప్పి ప్రతి తీస్తూ ఉంది. సో ఈ క్యాపిటల్ బిల్డింగ్ కూడా చూసేసుకుందాం ఇంకా. ఓకే, పోదాంపా. ఇంకా మొత్తం అంతా కూడా చూసుకోవడం అయిపోయింది. ఎండలో తిరగడం అంతా కూడా అయిపోయింది, నల్లగా అయిపోవడం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫుడ్ కావాలి, ఇంతవరకు ఫుడ్ లేదు. పోలీసులు వచ్చిర్లే.
ఈవినింగ్ టైమ్స్ వస్తే కొంచెం చల్లగిన తర్వాత వస్తే కొంచెం ఉండబుద్ధి అవుతుంది ఇక్కడ, లేదంటే మండిపోతుంది. ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఉంది, ఇక్కడ పెద్దది. ఇదేందో తెలియదు. ఇంకా అందరూ ఇట్లా వెళ్తున్నారు, ఇంకా వెళ్ళిపోవడమే. పోలీస్ వాళ్ళవి బైక్స్ బాగున్నాయి, హార్లీ డేవిడ్సన్ అనుకుంటా, చాలా బాగున్నాయి. యుఎస్ క్యాపిటల్ పోలీస్ అంటారు, స్పెషల్ పోలీస్ వీళ్ళు. ఇక్కడ ట్యాక్సీ ఉన్నాయి, ట్యాక్సీ ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇదిరా ఇందాకుండానే. సో ట్యాక్సీ అయితే తొందర దొరికిపోయింది. ఇప్పుడు వీళ్ళకి చీజ్ కేక్ ఫ్యాక్టరీలో ఫుడ్ కావాలంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మార్నింగ్ వచ్చింటాం కదా చీజ్ కేక్ ఫ్యాక్టరీకి, మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. వీళ్ళకి ఇక్కడ తినాలంట. మార్నింగ్ వెళ్ళిపోయింటే వద్దులే మళ్ళీ వచ్చిన తర్వాత తిందామని, లాస్ట్కి ఇంత లేట్ అయిపోయింది. ఇదే చీజ్ కేక్ ఫ్యాక్టరీ రెస్టారెంట్. ఇది ఇక్కడ కూర్చోంటే ఎంత రిలాక్సింగ్ ఉందంటే, చల్లగా ఉండి డార్క్ ఉండి హాయిగా ఉంది, నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి నచ్చి ఎండలో ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ప్రతికి తలనొప్పి ఇస్తుందంట పాపం, నిద్రపోతుంది. ఇంకొంతసేపు అయితే ఇట్లా ఇక్కడే ఉంటే నిద్రపోతుంది. ఇప్పుడే ఇక్కడ ఆర్డర్ చెప్పినాము. ఆ జున్నుగాడు పాస్తా తింటా ఉంది, మేమైతే చీజ్ పిజ్జా. మేము ముగ్గురము, జున్ను ఒకటి పాస్తా అంట. ఇంత లోపల మనకి ఈ బ్రెడ్స్ ఇచ్చినారు, ఆ వచ్చే లోపల ఇది తింటూ ఉండాలి, ఫ్రీ బ్రెడ్స్. ఇప్పుడే తినడం కూడా అయిపోయింది, ఇంకా లంచ్ చేయడం అయిపోయింది. ఇంకా హోటల్లోంచి మనం బయటకు వచ్చేసినాము. ఇది నైట్ 1 o'clockకి మనం పార్క్ చేసినాము. ఇప్పుడు ఈవినింగ్ 6:45 అయింది. దీనికి $46, చాలా మేలు. ఇప్పుడు మనము నయాగరాకి స్టార్ట్ అవుతున్నాం డైరెక్ట్గా. ఈ నయాగరా దాదాపు అంటే 7 hours డ్రైవ్ పడుతుంది. ఇప్పుడు టైము 7 o'clock అయింది. సో 7 into 7 దాదాపుగా 2 o'clockకి అక్కడికి రీచ్ అవుతాం. midnight 2 o'clockకి ఎక్కడ ఆగకుండా పోతే. మనం ఖచ్చితంగా ఆగుతాం కాబట్టి దాదాపు 3 అవుతుందేమో. 3 లోపల అక్కడ ఉండాల్సి ఉన్నాం. పోయి పడుకోవడము హోటల్లో, మళ్ళీ రేపంతా నయాగరా చూడడం. ఏరా వీళ్ళు ఇప్పుడే కార్లో డ్రెస్లు కూడా చేంజ్ చేసుకొని బాగా ఫ్రీగా ఉన్నారు. ఇంకొంతసేపు అయితేనే పడుకునేస్తారు. మేమిద్దరం ఇంకా మేల్కొంటాం. నేను కూడా మేల్కోవాలా ఖచ్చితంగా, లేదంటే డ్రైవ్ చేయలేదు కదా. లాస్ట్ కి వాషింగ్టన్ DC కూడా చూసేసినాము. ఇక్కడ ఎక్కువ ప్లేసెస్ లేవు, కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. ఆ క్యాపిటల్ బిల్డింగ్ లోపలికి పోయింటే బాగుండేది, కాకపోతే మనకు కూడా టైం కుదరదు, అంటే ఎక్కువ లేదు కాబట్టి ఓకే. అట్లనే ఇక్కడ అంతా కూడా సిటీ అంతా కూడా బాగా ఉంది, నీట్ గా ఉండి బాగా ఉంది, చాలా బాగుంది. అట్లనే మన ఢిల్లీ ఉంది కదా, మన ఢిల్లీ కూడా లాస్ట్ టైం వచ్చి చూసినాము. ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. నీట్నెస్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇది కూడా బాగుంది యాక్చువల్గా అంటే. సో 2 క్యాపిటల్స్, మన ఇండియా క్యాపిటల్, యుఎస్ క్యాపిటల్ కూడా సేమ్ దాదాపుగా 2 బాగున్నాయి. ఇంకా వాషింగ్టన్ DC చూసేసినాం కాబట్టి ఇప్పుడు నయాగరా ఫాల్స్ స్టార్ట్. జిన్నుగాడు హనీగాడు కూడా స్టార్ట్. ఏరా ఓకేనా? ఎట్లుందా? బాగా నచ్చిందా? ఇక చూడండి, ఈ రోడ్డు చాలా చాలా బాగుంది. ఇదంతా ఈస్ట్ సైడ్ అంటారనమాట. ఈ ఈస్ట్ సైడ్ మొత్తము స్నో అంతా పడుతుంది. దాదాపు 3 months ఉంటుంది. మామూలుగా సెప్టెంబర్ నుండి నవంబర్ నుండి ఉంటుంది అనుకుంటాను. దాదాపు 3 months ఉంటుంది. అప్పుడు స్నో పడినప్పుడు అయితే ఈ చుట్టుపక్కల చాలా బాగుంటుంది. ఈ చెట్ల పైన అంతా కూడా ఫుల్ స్నో పడుతుంది. అప్పుడు ఈ రోడ్లో పోతూ ఉంటే బాగా చల్లగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 갖고 싶어만 생각하면 높이 날아. I heard that you've been just searching for someone when you need me right now. It's now or never, babe. I just wanted you to see it's natural desire, 'cause you need me right now, now,
ఇప్పుడు టైము 9:30 అయింది. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ 7-Eleven ఉంది, సబ్వే ఉంది, అదే ఇంకోటి స్టార్ బక్స్ ఉంది. సో ఇక్కడ ఏమైనా పోయి తీసేసుకొని అట్లే గ్యాస్ ఫిల్ చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాం. ఇక్కడ అన్ని కార్స్ కూడా ఆపినారు. అట్లనే ఇక్కడ ట్రక్స్ స్టాప్ ఉంది, కార్ స్టాప్ ఉంది. ఇట్లా ఇక్కడ ఒక ప్లాజా ఉంది, ఇందులోనే ఉన్నాయి ఆ స్టోర్స్ అన్నీ. ఇది ఇక్కడే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, యూస్ చేసుకుందాము. ఇక్కడ సబ్వే ఉంది, స్టార్ బక్స్ అయితే క్లోజ్. అట్లే 7-Eleven ఉంది. కొంచెం కాఫీ కూడా తీసుకుందాం. ఏం తీసుకుందాం? వాటర్ ఇంకా నాకు కాఫీ కావాలా? కాఫీ తీసుకున్నాము. ఒకటి సరిపోతుందా? ఇది తీసుకోవే, 2 తీసుకోవే. 2 కాదు 4 తీసుకున్నాం. మళ్ళీ లేట్ అవుతుంది కదా అక్కడ. మళ్ళీ ఇంకొకసారి మధ్యలో ఆపాల్సి వస్తుంది ప్రతి ఎక్కడైనా కూడా. షూరా? ఖచ్చితంగా. వాటర్ బాటిల్స్ అండ్ ఈ చిప్స్ ఒకటి తీసుకుంటున్నాం. ఇదేనా ఇంతకు తినింది? ఇందాక తిన్నదా? ఇవే. ఓకే, ఇది తీసుకో, 2 తీసుకో. అండ్ కాఫీ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ కాఫీ తీసుకున్నాము, అట్లే బ్రెడ్ కూడా తీసుకున్నాము, చిప్స్ తీసుకున్నాము, వాటర్ బాటిల్. ఇంకా అంతే. సబ్వేలో వద్దు కదా ఏమి? నీకు వద్దానన్నా? ఎవరికి? సబ్వేలో కూడా ఏమొద్దు. ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ మధ్యలో ఒక్కసారి ఆపాల్సి వస్తుంది. 2:30 చూపిస్తుంది ఇప్పుడు 9:30 అయింది కాబట్టి ఇంక మధ్యలో ఒక్కసారి ఆపితే సరిపోతుంది. ఇంకా ఇక్కడ చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం. చెప్పేస్తే ఎవరికి అవన్నీ పెట్టాల్సిన ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం పని లేదు. ఇది ఒక్కొక్క కాఫీ ఇది ఈ సైజ్ $2. అట్లనే వాటర్ బాటిల్ ఒక్కొక్కటి అది 700 ml $2. ఇక్కడ లారీలు ఉన్నాయి, మామూలు నార్మల్ ఫ్యామిలీ కార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడంతా కూడా ఈ లోగో భలే నచ్చింది, భలే పడుతుంది. ఇంకొంచెం డార్క్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ గ్యాస్ కూడా ఫిల్ చేసేసుకొని వెళ్ళిపోతే ఇంకా భయం ఉండదు. ఈ ఏరియా అంతా భలే ఉంది. కాకపోతే డాబాలు ఉండింటే బాగుండేది. మన ఫ్రీవేల్లో డాబాలు ఉంటాయి కదా, సో అట్లా డాబాలు ఉంటే బాగుండేది. డాబాలు లేవు, ఇట్లా చిన్న చిన్న స్టోర్సే ఉంటాయి. ఈ లారీ డ్రైవర్స్ అందరూ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళు డ్రైవ్ చేయరు, మార్నింగే ఇక పడుకొనేసి మార్నింగ్ డ్రైవ్ చేస్తారు. ఇంకా గ్యాస్ కూడా ఫిల్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలా. మధ్యలో ఆపాల్సి వస్తుంది. వీళ్ళైతే పడుకుంటారేమో, పడుకొని అంటా ఉంది. పిల్లలు అయితే పడుకుంటారు. ఆల్రెడీ జున్నుగాడు ఒక రౌండ్ వేసింది, నిద్రపోయింది. ఎక్కడో టర్న్ బాగా కొట్టినాను, అప్పుడు లేచింది. ఓకేనా? నిద్ర నీకు రాలేరా? హనీగాడు మామూలు ఇది ఐప్యాడ్ చూసుకుంటూ ఉన్నాడు. సరే ఇంకైతే ఇంక స్టార్ట్ అవుతాం. ఓకేనా? It's natural desire, 'cause you need me right now. With you, I can feel it. లాస్ట్కి హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. చెక్ ఇన్ కూడా చేసినాము. ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా లోపల తీసుకెళ్ళాలి. ఇదే హోటల్. ఈరోజు నైట్కి మళ్ళా రేపు నైట్ కూడా ఉంటాం కదా. ఓకే. హనీగాడు ఓపెనింగ్. ఇప్పుడు టైం ఎంత ఎంతో చెప్తాను మీకు. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద రూమ్. ఇప్పుడు టైం చూడండి 2:35 అవుతా ఉంది. మనం డీసీలో 7 o'clock స్టార్ట్ అయినాము. మధ్యలో ఒక ½ an hour మనం వేరే చోటుకి వెళ్ళినాము. దాని తర్వాత మళ్ళీ నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను, స్టాప్ చేయలేదు. ఆ రోడ్ అంతా సరిగ్గా లేకుండా ఉండా, మొత్తం సింగిల్ రోడ్డు ఉన్నింది. స్పీడ్ లిమిట్ కూడా 50-45 అట్లా ఉన్నింది. సో కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు చేరినాము. ఇంకా తొందరగా పడుకొనేసి ఇంకా వీలైనంత తొందరగా రేపు లేచి నయాగరా ఫాల్స్కి వెళ్ళాలా.
సో అది విషయము. ఈరోజు డ్రైవింగ్ కొంచెం కష్టమైంది. అంటే ఇంత నైట్ మేము ఎప్పుడు డ్రైవ్ చేయలేదు అంటే జర్నీ చేయకూడదు. కాకపోతే ఈసారి ఒక్కటి కొంచెం అట్లా అయిపోయింది. అంటే మేము మధ్యాహ్నం స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కొంచెం లేట్ అయిపోయింది. సో అది రేపైతే నయాగరా ఫాల్స్ చూస్తాము. ప్రస్తుతానికైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే. Bye. వీళ్ళు బాగా కార్లో పడుకున్నారు, ఫుల్ యాక్టివ్ అయినారు ఇప్పుడు.